ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అవును, మనసుకు ఉల్లాసాన్నిచ్చే మంచి విషయాలు జరుగుతూ ఉంటే సంతోషంగానే ఉంటారు కదా. ఓరి దుర్మార్గుడా, తోడబుట్టిందని పసుపు కుంకాలు చెరిపేశాననే బాధ నీలో కొంత కూడా లేదేంట్రా? ఎందుకు బాధ? వాణ్ణి నేనేం ఊరికే చంపలేదు, నన్ను అవమానిస్తే కదా చంపాను. ఆయన కేశవే అంత ఉత్తముడు కాదు, అందుకే పైకి పంపేశాను. నిన్ను అవమానించాడని బావని చంపేశావు. మరిప్పుడు ఆ తండ్రి కూతుళ్ళని ఎందుకు విడిదేయాలని ట్రై చేస్తున్నావు? వాళ్ళు విడిపోతేనే కదా కోదండరామయ్యని నేను ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాను. అలాగే శ్రీవల్లి కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్లోనే లడ్డుగాడి కేసు మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఎవిడెన్స్ సంపాదించలేదు. అప్పుడు లడ్డుగాడికి శిక్ష పడుతుంది. ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. టైం చూసుకొని ఆస్తిని తిరిగి నా పేరును రాయించుకోవచ్చు. కేశవ్ కూడా లేడు కాబట్టి అక్కని మాయ చేసి వాళ్ళ వాటా కూడా కొట్టేసి సైలెంట్గా అమెరికా చెక్కేయొచ్చు. అసలు నువ్వు మనిషివారా? సొంత అక్కను కూడా మోసం చేయాలనుకుంటున్నావు, మరో పక్క తండ్రి కూతురుల మధ్యలో చిచ్చు పెట్టి సంబరపడుతున్నావు. నీలాంటి శాడిస్ట్ ఈ ప్రపంచంలోనే ఉండడు. నువ్వింత నీచుడు అని అనుకోలేదు. ఒక రకంగా నిన్ను ఎంకరేజ్ చేసి నేను కూడా తప్పు చేశాను. నువ్వు నేను వేరువేరు కాదు, మనిద్దరం ఒకటే, అది మర్చిపోకు. అయినా మా అక్క బావ వాళ్ళు శ్రీవల్లి మెడలో తాళి ఎందుకు కట్టనిచ్చారు? ఈ ఆస్తి కొట్టేయడం కోసం. ప్రతి ఒక్కరిలో స్వార్థం ఉంటుంది. స్వార్థపరుడిగా ఉండటం తప్పేం కాదు. ఎలాగైనా సరే మనం అనుకున్నది చేసేయాలి. అందరికంటే ముందుండాలి. మన వల్ల ఎదుటివాడు నష్టపోయినా పర్లేదు, కానీ మనం మాత్రం సంతోషంగా ఉండాలి. జీవితం చాలా చిన్నది గురు. అడ్డదారిలో అయినా ఆనందం అనుభవించాల్సిందే. ఇదే ఈనాటి ధర్మం. చిచి. ఇక మీదట నేను మీ ఇంటి కోడల్ని కాదు, ఈ ఇంటి మృత్యువుని. లడ్డు మామ నిర్దాక్షిణ్యంగా ఈ కేసులో ఇరికించబడ్డాడు. ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. అపార్థం వల్ల ఒక అమాయకుడు బలైపోతున్నాడు, అది నాకు క్లియర్గా తెలుస్తుంది. ఈ విషయంలో మీ మనసు నొచ్చుకుంటే నన్ను క్షమించండి. వ్యక్తిత్వంలో నా కూతురు నాకన్నా గొప్పదని మురిసిపోయాను, కానీ ఇప్పుడు అమృతానికి విషానికి తేడా తెలుసుకోలేని అమాయకపు స్థితిలో ఉంది. ఆ దుర్మార్గుడి కోసం తను ఎందుకింతలా పోరాడుతుందో అర్థం కావట్లేదు. నాన్న, భోజనం తీసుకొచ్చాను నాన్న, తినండి. నాన్న, మనిద్దరి మధ్య భేదాభిప్రాయాలుంటే ఆ కోపం నా మీద చూపించండి, భోజనం మీద కాదు. మీరు భోజనం చేయకపోతే ఈ ఇంట్లో ఎవరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. అందరూ అలాగే పస్తులుంటారు. అమ్మ కూడా ఇంకా భోజనం చేయలేదు. అమ్మ ఆరోగ్యం గురించి మీకు తెలుసు కదా. తను భోజనం చేసిన తర్వాత మెడిసిన్స్ వేసుకోవాలి. ఆమె గురించి ఆలోచించైనా భోజనం చేయండి నాన్న. నాన్న, నేను లాయర్గా పట్టా పుచ్చుకుని వచ్చిన రోజు మీరొక మాట అన్నారు, గుర్తుందా? చట్టాన్ని న్యాయాన్ని కాపాడే క్రమంలో రక్త సంబంధం అడ్డొచ్చినా లెక్క చేయొద్దు అని. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను నాన్న, అర్థం చేసుకోండి. నేను మీ అమ్మలా ఉంటానని మీరెప్పుడు అంటుంటారు కదా నాన్న.
ఈరోజు నేను మీ కూతురిగా కాదు తల్లిగా ఈ భోజనం తెచ్చాననుకోండి. మీ అమ్మ మీకు భోజనం పెడుతుందనుకొని భోజనం చేయండి నాన్న. మీ చిన్నతనంలో మీరు అలిగినప్పుడు మీ అమ్మ మీకు గోరుముద్దలు తినిపించేది అన్నారు కదా. ఈరోజు నేను మీకు మీ అమ్మలా తినిపిస్తాను. తినండి నాన్న. ప్లీజ్ నాన్న. శ్రీవల్లి, వచ్చావా? మావయ్య గారు భోంచేశారా? లేదు, ఎంత బతిమలాడినా కూడా భోంచేయలేదు. నువ్వు కూడా భోంచేయలేదా? నాన్న ఆకలితో పస్తులుంటే నేనెలా భోంచేస్తాననుకుంటున్నావు? అందుకే మావయ్య గారిని బాధపెట్టే పనులు చేయకూడదు అని చెప్పింది. ఇప్పుడు చూడు, ఆయన భోజనం చేయకపోవడంతో అత్తయ్య, నువ్వు, ఇంట్లో మిగతా వాళ్ళెవరూ భోంచేయలేదు. నువ్వు చేసావు కదా. అంటే అత్తయ్య గారు తినమని బతిమలాడారు. మళ్ళీ తినకపోతే బాధపడతారని తినేశాను. కానీ అసలు నాకు తినాలని అనిపించలేదు. సర్లే, ఆ టాపిక్ వదిలేసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు శ్రీవల్లి. కేశవ అన్నయ్య చనిపోవటానికి ముందు నువ్వేమైనా వెళ్ళి అన్నయ్యని కలిసావా? ఇదేంటి ఇలా అడుగుతుంది? నేను అక్కడికి వెళ్ళి కేశవతో మందు కొట్టిన విషయం ఏమన్నా తెలిసిందా? అది ఎలా తెలుస్తుంది? తెలిసే ఛాన్సే లేదు. క్యాజువల్గా అడుగుతుందా లేక చీకట్లో బాణం వేస్తుందా? ఆలోచిస్తున్నావేంటి? లేదే, కలవలేదు శ్రీవల్లి. అయినా ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదులే. అన్నయ్య ఆ రోజు నీకేమైనా ఫోన్ చేశాడా? ఫోన్ చేయలేదు శ్రీవల్లి. బాగా గుర్తు చేసుకొని చెప్పు. కన్ఫర్మ్గా చేయలేదా? చేయలేదు శ్రీవల్లి, నిజం. ఏంటిది శ్రీవల్లి? కేశవనే ఫోన్ కాల్ లిస్ట్. అన్నయ్య చనిపోయి 2 గంటల ముందు నీకు కాల్ చేశాడు. నువ్వేమో చేయలేదు అంటున్నావు. అబద్ధం ఎందుకు చెప్పా? అన్నయ్య నీకెందుకు కాల్ చేశాడు? అన్నయ్య హత్యకి నీకున్న సంబంధం ఏంటి? థ్యాంక్ యూ సార్. నీకు ఆ కేసుకు సంబంధించి మా పోలీసులు సేకరించిన ఎవిడెన్స్ కావాలంటే నాకు ఫోన్ చేయమ్మా. నీకు నేను హెల్ప్ చేస్తాను. అలాగే సార్, ఉంటాను. అలాగే అమ్మా. ఓహో, ఈ శ్రీవల్లికి ఆ కమిషనర్ బాగా సపోర్ట్ చేస్తున్నాడన్నమాట. ఈరోజు ఇది హత్య చేసిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏదన్నా క్లూ సంపాదిస్తే నాకు ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ ఫోన్ కాల్ లిస్ట్ చూసి ఏం మాట్లాడావంటూ ఇంట్రాగేట్ చేస్తూ అడిగింది. ఇంతవరకు పోలీసులు కూడా నన్ను అడగలేదు. ఇది డీప్గా ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను. దీని పక్కనే ఉంటూ దీనికి ఏ క్లూ దొరకకుండా చూసుకోవాలి. మీరు మర్డర్ చేయమన్నా కిడ్నాప్ చేయమన్నా ఈజీగా చేసేస్తాం సార్. కానీ ముందే హాఫ్ పేమెంట్ ఇవ్వాలి. ఆలోచించుకొని ఫోన్ చేయండి సార్. ఉంటాను సార్. త్రిదేవ్ సార్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో సార్. ఏరా, ఎక్కడున్నావు? ఇక్కడే సార్, మోతీనగర్లో ఉన్నాను. ఏదైనా పని మీద ఉన్నావా? లేదు సార్,
పని కోసం చూస్తున్నాను. ఓకే, అయితే నేను ఒక పని చెప్తాను. చెప్పండి సార్. నేను ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు ఉన్న ఫలంగా అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపో. అలాగే సార్. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 దగ్గరికి శ్రీవల్లి ఇన్వెస్టిగేషన్ కోసం వస్తుంది. నువ్వు దానికన్నా ముందే అక్కడికి వెళ్ళి ఉండు. అలాగే సార్. తను అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతుంది. నువ్వు తనని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. దానికి మాత్రం అస్సలు ఎదురు పడకు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దానికి అక్కడ ఏదైనా చిన్న ఎవిడెన్స్ దొరికిందనుకో, వెంటనే వెనక నుండి వెళ్ళి దాని తల మీద కొట్టేయి. అలాగే సార్. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి నాకివ్వు. అంతే నువ్వు చేయాల్సిన పని. ఓకే సార్, చేస్తాను. సార్, నాకు ఒక డౌటు. శ్రీవల్లిని తల మీద కొట్టమన్నారు కదా, అంటే తనని చంపేయాలా? రేయ్, చంపటం ఎందుకురా? జస్ట్ స్పృహ తప్పేలా కొట్టు చాలు, ప్రాణం పోకూడదు. అలాగే సార్. సరిక బయలుదేరు. సార్, హాఫ్ పేమెంట్ ముందే కావాలి సార్. నేను పంపిస్తానురా, ముందు నువ్వు బయలుదేరు. అలాగే సార్, ఉంటాను. ఏంటి శ్రీవల్లి, సడన్గా ఎక్కడ తీసుకొచ్చావు? అన్నయ్య హత్యకి సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతకడానికి వచ్చాను. ఈరోజు డ్రైవర్ రాలేదు కదా, అందుకే నిన్ను తీసుకొని వచ్చాను. హత్య జరిగి 2 వారాలైంది. పోలీసులు ఆ రోజే ఈ ప్లేస్ అంతా సెర్చ్ చేశారు కదా. వాళ్ళకు దొరకని కొత్త ఆధారాలు మనకేం దొరుకుతాయి చెప్పు? నాకు నెగటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళంటే చాలా చిరాకు. నిన్ను దొరుకుతుందా లేదా అని అడగట్లేదు, వెతుకుదా రమ్మని చెప్తున్నాను. అంటే నా అభిప్రాయం చెప్పాను అంతే. నీ అభిప్రాయం నీ దగ్గరే పెట్టుకో, పద వెతుకుదాం. కొంపదీసి ఆ రోజు నా చొక్కా బటన్ కానీ ఇంకేదైనా వస్తువు కానీ పడిపోలేదు కదా? త్రిదేవ్, నేను అక్కడ వెతుకుతాను, నువ్వు ఇటుపక్క వెతుకు. ఏదైనా దొరికితే చెప్పు. అలాగే. ఈ వెధవకి శ్రీవల్లి రాకముందే ఈ ప్లేస్కొచ్చి ఉండమని చెప్పాను, కానీ వాడింకా రాలేదేంటి? ఎక్కడా కనిపించట్లేదు. సార్, ఏరా, ఇంతకటి నుంచి నీకోసమే చూస్తున్నాను. ఎక్కడ చచ్చావు? అటువైపు ఉన్నాను సార్. అదుగో శ్రీవల్లి అక్కడ వెతుకుతుంది, దానికి కనపడకుండా దాన్ని గమనిస్తూ ఉండు. అలాగే సార్. కన్నురెప్ప కూడా కొట్టకుండా దాన్ని అబ్జర్వ్ చేయి. అలాగే సార్. దానికి ఏ ఎవిడెన్స్ దొరికినా ఏం చేయాలో తెలుసు కదా? తెలుసు సార్. కర్ర కూడా దగ్గర పెట్టుకున్నాను. ఓకే, వెళ్ళు. శ్రీవల్లి, నేను అటువైపు అంతా చూశాను, అక్కడ నాకేం దొరకలేదు. సరిగ్గా వెతికావా? వెతికాను శ్రీవల్లి. సరే, ఇక్కడ కూడా మొత్తం వెతుకు. ఇద్దరం కలిసి వెతికితే ఈ ప్లేస్ అంతా తొందరగా సెర్చ్ చేయొచ్చు. అలాగే. పద.
రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిర కీచక చోరే ఢమరుక 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 బాజే ఢమర ఢమర ఢం 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 రే ఉరుములు మెరుపులు ఉరుకులు పెడితే బలిర బలిర అసురాచకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే అరాచకాలే హరించిపోవా దినేంద్రుడింకా ఎగబడితే కిరాతకాలే దహించిపోవా దయామయుడిలో సెగబడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు పగబడితే ఇది ఆఫీస్ వర్క్ని పక్కన పెట్టి మరీ కేశవుని చంపిన హంతకుడు ఎవడా అన్నట్టు వెతుకుతూ ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి మరోసారి ట్రై చేద్దాం. శ్రీవల్లి, ఏంటి? టైం అనేది చాలా వాల్యుబుల్. ఒకసారి గడిచిపోయిన సమయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఆ విషయం నాకు తెలుసు. తెలిసి మరీ నీ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? వేస్ట్ చేసుకోవడం ఏంటి? కంపెనీలో ఇంత వర్క్ పెట్టుకొని బిజినెస్ డెవలప్ చేయడానికి కావలసిన పనులు పక్కన పెట్టి ఈ టైంలో నువ్వు కేవలం కోర్టులని కేసులని ఇలా టైం వేస్ట్ చేసుకోవడమే కదా. మనకి ఏమాత్రం యూజ్ లేని ఆ కేసు గురించి ఇంత కష్టపడ్డం అవసరమా చెప్పు? అవసరమే. ఏ టైం వేస్ట్ చేసుకోవాలో ఏ టైం యూజ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. లైఫ్లో ప్రతి క్షణం డబ్బు సంపాదించడం కోసమే పరిగెత్తడం కాదు, విలువల్ని మనుషుల్ని కాపాడుకోవటానికి కూడా సమయాన్ని కేటాయించాలి. మరి అలాంటప్పుడు కేశవ్ బావ నీ రక్త సంబంధం, ఆర్తి నీ వదిన. భర్త చనిపోయి నీ వదిన ఒంటరితనంతో బాధపడుతుంది. తన భర్తని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటుంది. నువ్వు తనకు అండగా ఉండి నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయకుండా దానికి రివర్స్లో వెళ్ళడమేంటి? ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఉన్నాడు. చంపడానికి ఉపయోగించిన ఆయుధం మీద లడ్డూ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఘటనా స్థలంలో వాళ్ళిద్దరు తప్ప మూడో మనిషే లేడు. ఇన్ని ఆధారాలున్నా లడ్డు ఈ హత్య చేయలేదు అనడానికి అసలు లాజిక్ ఉందా? ప్రతిదాన్ని మనం లాజిక్లో చూడలేం త్రిదేవ్. నీ అనాలిసిస్ బాగానే ఉంది, కానీ నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. ఏంటది? లడ్డు మామ కేశవనేని చంపటానికి సరైన కారణం ఒక్కటేనా ఉందా? లేదని ఎందుకనుకుంటున్నావు? కేశవ మీ నాన్నని వ్యతిరేకించి ఆయనకి లాయర్ నోటీస్ పంపించాడన్న కోపంతో చంపేసి ఉండొచ్చు కదా. మీ నాన్న మీద ఉన్న ప్రేమతో మర్డర్ చేసి ఉండొచ్చు కదా. లడ్డు మామ నాన్న మీదున్న ప్రేమతో అవసరమైతే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి ప్రాణం తీయడు. నాకు లడ్డు మామ గురించి తెలుసు, కేశవన్నయ్య గురించి తెలుసు. వాళ్ళిద్దరూ కోపంలో గొడవపడ్డా
కేశవన్నయ్య లడ్డు మామని చంపొచ్చేమో కాని లడ్డు మామ కేశవన్నయ్యని ఎప్పటికీ చంపడు. అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. మరి బావని ఎవరు చంపుంటారంటావు? ఆ ప్లేస్లో ఉన్నది వాళ్ళిద్దరే కదా. హంతకుడు అక్కడే హైడ్ అయి ఉండే అవకాశం ఉంది కదా త్రిదేవ్. ఛాన్స్ దొరకగానే కేశవన్నయ్యని కత్తితో పొడిచి వెంటనే పారిపోయి ఉండొచ్చు. నువ్వు ఏదేదో ఊహించి చెప్పినంత మాత్రాన అదే నిజమే ఉంటుందని అనుకోవద్దు శ్రీవల్లి. నేను నిజాన్ని బయటపెట్టేంత వరకు వెయిట్ చేయి త్రిదేవ్. నాది ఊహో వాస్తవమో నీకే తెలుస్తుంది. ఈ కేసుని నేను చాలా రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. అన్నయ్యకి ఎవరైనా శత్రువులున్నారా, తనెవరితోనైనా గొడవ పడ్డా అనే విషయాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. ఒక అమాయకుడిని రక్షించడం కోసం, న్యాయాన్ని కాపాడటం కోసం నా ప్రయత్నానికి తగ్గట్టుగా ఆ దేవుడే నాకు ఏదో ఒక రూపంలో ఎవరి ఒకరి ద్వారా సాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఏంటి ఇంకా వెళ్ళలేదా? నువ్వు నాకు పేమెంట్ ఇవ్వలేదు, ఇవ్వకుండానే ఇంకా వెళ్ళలేదా అని అడుగుతున్నావేంటి? ఓహ్, మర్చిపోయాను. ఏంటి పేమెంట్ ఎక్కువ ఇచ్చానేంటి అనుకుంటున్నావా? నీ ఫిగర్తో పాటు సర్వీస్ కూడా నచ్చి డబుల్ పేమెంట్ ఇచ్చాను. ఎంజాయ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? నెవర్, ఎప్పుడు రావద్దు. అసలు నాకు మళ్ళీ ఎప్పుడు కనిపించొద్దు. అదేంటి, నా సర్వీస్ బాగుందన్నారు, మళ్ళీ కలవద్దంటున్నారు? నేను ఒక్కసారి టచ్ చేసిన అమ్మాయిని రెండోసారి టచ్ అయినా. ఎందుకలా? అదంతే, దట్స్ మై స్పెషాలిటీ. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయడానికి కూడా ట్రై చేయొద్దు. కోర్స్ నేను ఎలాగూ నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాననుకో. చూసించాలు, ఇంకా బయలుదేరు. 1 minute. ఏంటి? నా నెంబర్స్ నీలాంటి అందమైన ఫిగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వు. నాకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకి మంచి అమౌంట్ వస్తుంది. ఒరే జాక్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అందమైన ఈ జీవితాన్ని అందమైన అమ్మాయిలతో అనుభవించడంలోనే అసలైన ఆనందం ఉంది. ఇక రాత్రికి కావాల్సిన రోజా ఎవరో వెతుక్కోవాలి. అందరికీ శత్రువులు బయటుంటారు. నాకు భార్య శత్రువై కూర్చుంది. ఆ లడ్డూగాడు కేశవని హత్య చేయలేదని శ్రీవల్లి బలంగా నమ్ముతుంది. ఎంక్వైరీ కూడా ఫాస్ట్గా చేస్తుంది. అది గనక లడ్డుని నిర్దోషిగా ప్రూవ్ చేయగలిగితే దోషిని నేనే కాబట్టి కన్ఫర్మ్గా నాకు శిక్ష పడుతుంది. దాని బాబు మాట కూడా అది వినడం లేదు. దాని లాయర్ బుర్రలో ఏమేం పాయింట్స్ ఉన్నాయో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కోర్టు ఇచ్చిన గడువులోగా నేను కేశవని హత్య చేశానని ఏ చిన్న క్లూ దొరికినా నా జీవితం జైలు పాలవుతుంది. పైగా ఈ విషయం తెలిస్తే మా అక్కే నన్ను చంపేస్తుంది. అలా అస్సలు జరగనివ్వకూడదు. ఆ లడ్డూగాడికి శిక్ష పడేలా చేయాలి. మర్డర్ చేసినప్పుడు కూడా నేను ఇంతలా భయపడలేదు. ఈ కేసులో పోలీసులు నన్ను ప్రశ్నించినప్పుడు కూడా అంతలా భయపడలేదు. కానీ ఈ శ్రీవల్లిని చూస్తుంటే మాత్రం భయమేస్తుంది. అమెరికా కేసు నుంచి తప్పించుకున్నాన్రా బాబు అనుకుంటే ఇప్పుడు ఇందులో ఇరుక్కుపోతానేమోనని టెన్షన్గా ఉంది. అసలు ఆ రోజు కేశవని చంపి తప్పు చేశానా? లేదు, తప్పు చేయలేదు. నన్ను అవమానించినందుకు కేశవ్కి సరైన శిక్షే వేశాను. లడ్డూని ఇరికించాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. కోదండరామయ్య చూడటం అంతా బాగానే జరిగింది. కానీ ఎప్పట్లాగానే చివర్లో శ్రీవల్లి నా ప్లాన్ని చెడగొట్టడానికి వచ్చి నన్ను ఫెయిల్ చేసేలా ఉంది. శ్రీవల్లి ఆ ఎంక్వైరీ చేయకుండా ఎలా ఆపాలి? ఎలా ఎలా? హాయ్ బ్రో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? ఈరోజు ఆగస్ట్ 1st డే, అంటే ఫ్రెండ్షిప్ డే కదా. ఈరోజు ఫ్రెండ్షిప్ డేనా కాదా అని కాదు నేను అలా చూస్తుంది. మీరు ఎవరో నాకు తెలీదు.
పరిచయం కూడా లేని వ్యక్తికి ఫ్రెండ్షిప్ డే చెప్తున్నారు ఏంటా అని అలా చూస్తున్నాను. దాందే ఉంది బ్రో, తెలుసుకుంటే సరిపోతుంది కదా. అయినా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి, విషెస్ చెప్పుకోవడానికి పరిచయాలు, చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్స్ అవసరం లేదు కదా. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సింపుల్, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అయిపోదాం, ఓకేనా? నాకు కనీసం మీ పేరు కూడా తెలీదు. ఓ అవును కదా, మై నేమ్ ఈజ్ జాక్. ఐఎమ్ త్రిదేవ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం ఆశ్చర్యంగా ఉంది. వాట్ బ్రో, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి సరదాగా ఉందాం, కమాన్. ఇంతకీ మీరేం చేస్తారు? ఇప్పుడు రెస్టారెంట్లో లంచ్ చేస్తాను. జస్ట్ జోక్ చేశాను. చెప్పండి, ఏం జాబ్ చేస్తారు? నేనేమి చేయను, ఖాళీగా ఉంటాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరేం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి నేను ఏం చేయట్లేదు. సరే, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్, నైస్ మీటింగ్ యూ. నా గురించి అన్ని విషయాలు త్వరలోనే నీకు తెలుస్తాయి. అంత తొందరెందుకురా నీకు? మా నాన్న అందరితో పాటు నిన్ను బాగానే చూసుకున్నాడు కదా, ఆస్తులు వాటా కూడా ఇచ్చాడు కదా, ఇంకా ఏం ఆశించి ఇంత దారుణాన్ని కూడగట్టావు? నేనే తప్పు చేయలేదు బాబు, నన్ను నమ్మండి. నార్మల్, హరిశ్చంద్రుడు అబద్ధం ఆడతాడేమో కానీ మా నాన్న అబద్ధం ఆడాడు. అలాంటి మా నాన్న చెప్పిన మాట కాదని హంతకుడివైన నిన్ను నీ మాటల్ని నమ్మమంటావా? నువ్వు శ్రీవల్లిని ఎలా నమ్మించావో తెలియదు కానీ తను నీ కోసం కన్న తండ్రిని ఎదిరించింది. నీ వల్లే నాన్నకి శ్రీవల్లికి మధ్య గొడవలు కూడా వచ్చాయి. అసలు మా కుటుంబం నీకేం అన్యాయం చేసింది? మేం ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? మమ్మల్ని ఇలా బాధ పెడుతున్న నిన్ను ఆ దేవుడు కూడా క్షమించాడు. నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇప్పటికైనా నీ తప్పును ఒప్పుకొని నీ అంతటి నువ్వే జైలు శిక్ష అనుభవించు. శ్రీవల్లిని ఇంకా నమ్మించాలని చూడకు. కనీసం నాన్న శ్రీవల్లి మధ్య గొడవలైనా ఇంతటితో ఆగిపోతాయి. లోపలికి తీసుకురండి. యువర్ ఆనర్, గౌరవనీయులైన కోదండరామయ్య గారు లడ్డూనే ఈ హత్య చేశాడు అని చెప్తున్నారు. కానీ తను చేయలేదు అని చెప్పటానికి మాకొక బలమైన ఆధారం దొరికింది. ఆ ఆధారంతోనే నా క్లయింట్ లడ్డు హంతకుడు కాదు అని నిరూపించబోతున్నాను. అందుకని నేను ఆ ఎవిడెన్స్ ని కోర్టు వారికి సబ్మిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో ఇలా ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కోర్టు రూల్స్ కు వ్యతిరేకమవుతుంది. మాకు ఎవిడెన్స్ కూడా చివరి నిమిషంలోనే దొరికింది యువర్ ఆనర్. అందుకే ముందుగానే మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, ఇప్పుడు నేను మీకు సబ్మిట్ చేసిన ఆ కత్తితోనే కేశవుని పొడిచి చంపాడు హంతకుడు. పోలీస్ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ కత్తిని నేను ఇక్కడికి తీసుకొచ్చాను.
దాని మీద నిందితుడు లడ్డూ వేలిముద్రలు మాత్రమే ఉన్నాయని మేము ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేశాం. డిఫెన్స్ లాయర్ గారు మళ్ళీ ఆ కత్తిని కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేశారో మాకు అర్థం కావడం లేదు. యువర్ ఆనర్, హంతకుడు హత్య చేసే క్రమంలో కత్తి మీద ఉన్న స్టిక్కర్ కూడా తీయటం మర్చిపోయాడు. ఆ కత్తిని ఒక స్టోర్లో కొన్నాడు. దాని మీద ఉన్న స్టిక్కర్ని బట్టి ఆ స్టోర్ని మేము ఐడెంటిఫై చేశాం. ఆ స్టోర్ ఓనర్ రంజిత్ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఈ కత్తి మీద ఉన్న స్టిక్కర్ మీ షాప్కి సంబంధించిందే కదా? అవును లాయర్ గారు, అది మా షాప్ స్టిక్కరే. అంటే ఈ కత్తిని మీ షాప్లోనే కొన్నారన్నమాట? అవును. ఈ నెల 16వ తారీఖున మీ ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి మీ షాప్లో ఈ కత్తిని వెనుకొన్నారా? అతను మా షాప్కి ఎప్పుడూ రాలేదు. మా దగ్గర ఎలాంటి కత్తి కొనలేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. కత్తి నిందితుడే కొనాలని ఏముంది? వేరే వ్యక్తి కొని అతనికి ఇచ్చి ఉండొచ్చు కదా, దానితో హత్య చేసి ఉండొచ్చు కదా. యువర్ ఆనర్, ఒక వ్యక్తి ఎమోషనల్గా వెళ్తున్నప్పుడు కత్తి వేరే వాళ్ళు తీసుకొస్తారు, దాన్ని తీసుకుని హత్య చేద్దామనే ఆలోచన ఉండదు. ఆవేశంలో హత్య చేయాలి అనుకున్నవాడు తన దగ్గర ఏ వెపన్ ఉంటే దాన్ని పట్టుకుని వెళ్తాడు. కోదండరామయ్య గారు చెప్పిన ఆధారాల ప్రకారం ఫోన్ మాట్లాడిన తర్వాత లడ్డూ కేశవ దగ్గరికి ఎమోషనల్గా వెళ్ళాడే కానీ ఆయుధంతో వెళ్ళలేదు. లడ్డూ కత్తి చేతిలో పట్టుకుని కేశవ దగ్గరికి వెళ్లాడని కోదండరామయ్య గారు కూడా ఎక్కడ చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే అంత అర్ధరాత్రి పూట కేశవుని కలవటానికి వెళ్లిన లడ్డూ లడ్డీ కప్పుల దగ్గర ఉన్న స్టోర్కి వెళ్లి కత్తి కొనుక్కొని వచ్చి హత్య చేసే అవకాశమే లేదు. అంటే మరెవరో ఒక వ్యక్తి పథకం ప్రకారం కేశవుని మర్డర్ చేసి తెలివిగా అందులో లడ్డూ నిరికించారు. యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్ నేను రెండవ సాక్షిగా ఇంకొక వ్యక్తిని కూడా ప్రశ్నించాలనుకుంటున్నాను. ఆయన ఈ కోర్టులోనే ఉన్నారు. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కేసుకి సంబంధం లేని వ్యక్తులను పిలిపించి విచారించడం కరెక్ట్ కాదు. లేదు యువర్ ఆనర్, కేసుకి సంబంధం ఉన్న వ్యక్తిని నేను విచారిస్తున్నాను. ఈ కత్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కోదండరామయ్య గారి అల్లుడైన త్రిదేవ్ గారిని ప్రశ్నించాలని కోరుతున్నాను. Granted. థ్యాంక్ యూ సార్. త్రిదేవ్ 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 కేశవని నేనే హత్య చేశానని శ్రీవల్లి తెలుసుకుంది. నేను దొరికిపోయాను. కత్తిని నేనే వెళ్ళి కొన్నాను కదా, ఖచ్చితంగా దాని గురించి కూడా ఆధారం ఉండే ఉంటుంది.
ఇక నా జీవితం జైలు పాలవడం ఖాయం. సోలోగా డ్రింక్ చేస్తుంటే ఏదోలా ఉంది. కంపెనీకి ఎవడైనా ఉంటే బాగుండు. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ని డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. నేను ఎప్పుడు హ్యాపీగా ఉన్నా కేశవ్తో అక్కతో కలిసి డ్రింక్ చేస్తూ సెలబ్రేట్ చేసుకునేవాడిని. ఇప్పుడు కేశవ్ లేడు, అక్క బాధలో ఉంది. సో ఈరోజు ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి రీసెంట్గా ఫ్రెండ్ అయిన జాక్ ఉన్నాడు కదా, అతనికి ఫోన్ చేద్దాం. హలో హలో జాక్, నేను త్రిదేవిని మాట్లాడుతున్నాను. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నువ్వెక్కడున్నావు? నేను 11 జెమ్స్ బార్లో ఉన్నాను. ఓకే, అక్కడే ఉండు, నేను కూడా అక్కడికే వస్తున్నాను. అలాగే. జాక్, నువ్వు ఎంత తాగాలనుకుంటే అంత తాగు. ఈరోజు బిల్లు మొత్తం నాదే. అవునా? ఎస్. అసలు ఇంతకీ మనం ఏ విషయం గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం బ్రో? ఏం జరిగింది నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు? చెప్తాను. నన్నేం అడగొద్దు జాక్, నేను హ్యాపీగా ఉన్నాను. సెలబ్రేట్ చేసుకుంటున్నావు, తాగు. తాగు, తిను, అంతే. అంతకుమించి నన్నేం అడగొద్దు. కేసు విషయంలో శ్రీవల్లి చాలా వరకు సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ నన్ను పట్టుకునేంత దగ్గరకొచ్చింది. నేను మాస్క్ పెట్టుకుని కత్తి కొనడం, షాపు ఓనర్ నన్ను గుర్తుపట్టకపోవడం వల్ల బతికిపోయాను. లేకపోతే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఇప్పుడు ఆ లడ్డూగాడికి శిక్ష పడింది కాబట్టి ఇక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐఎమ్ సేఫ్. నేను కోరుకున్నట్లుగానే ఆ తండ్రి కూతుర్ల మధ్య దూరం పెరిగిపోయింది. ఇప్పుడు కోదండరామయ్య శ్రీవల్లిని జీవితంలో తనతో మాట్లాడొద్దని చెప్పేశాడు. సో ఇప్పుడు శ్రీవల్లి రెక్కలు విరిగిన ఒంటరి పక్షి. ఇక మావయ్యని నా గ్రిప్లో పెట్టుకోవచ్చు. మనం ఆయన్ని కీలు బొమ్మని చేసి ఆడించొచ్చు. శ్రీవల్లి ఇప్పుడు ఏం చేయలేదు, ఒక మూలను కూర్చొని బాధపడడం తప్ప. ఏంటి సైలెంట్గా నీకు నువ్వే మందు తాగేస్తున్నావు? కంపెనీ ఇవ్వడం సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇదేనా? ఓ సారీ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. అవును, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, మా కంపెనీలో నీకు ఏదైనా జాబ్ చూడమంటావా? వద్దు త్రిదేవ్, నాకంటూ ఒక జాబ్ వెయిట్ చేస్తూనే ఉంది. ఏంటది? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. అప్పుడు సర్ప్రైజ్ అయినా అవుతావు, లేదంటే షాక్ అయినా అవుతావు. అవునా? ఎస్. చెప్పండి మేనేజర్ గారు. ఏంటి, ఎంఎన్ఎస్ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదా? అదేంటి, ఈ పాటికి వాళ్ళకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా, ఎందుకు లేట్ అయింది? శ్రీవల్లి బడ్జెట్ ఎస్టిమేషన్ మీటింగ్కి రాలేదా? ఆ ఫైల్ మీద సైన్ చేయకుండా కోర్టు పని ఉందని నెగ్లెక్ట్ చేసిందా? సరే, క్లయింట్స్ని 2 days పర్మిషన్ అడిగి ఆలోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి. ఉంటాను.
శ్రీవల్లి బిజినెస్ వ్యవహారాల్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? సీతా, సీతా, వస్తున్నానండి. ఏంటండి? కంపెనీకి సంబంధించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి ఎదురు చెప్పకుండా నీ కూతుర్ని దానికి కట్టుబడి ఉండమని చెప్పు. నేనెప్పుడూ నాన్న నిర్ణయానికి ఎదురు చెప్పనమ్మా. ఆయన ఏం చెప్పినా అది ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను. విషయం ఏంటో చెప్పమనండి. ఇక నుంచి కంపెనీ బాధ్యతల్ని తను చూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పు. నాన్న చెప్పినట్టు చేయటానికి నాకెటువంటి అభ్యంతరం లేదమ్మా. కానీ ఈ టైంలో కంపెనీ ప్రాజెక్ట్స్ ఎక్కువగా రన్ అవుతున్నాయి. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను బాధ్యత నుంచి తప్పుకుంటే ఏమీ కాదు. తను లేకపోయినా కంపెనీ ఇంతకుముందు రన్ అయిందని చెప్పు. అలాగే, నేను నా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. మళ్ళీ కంపెనీ బాధ్యతలు మీరు చూసుకుంటారా? లేదు, నా అల్లుడు శ్రీదేవ్ చూసి కంపెనీ బాధ్యతలన్నీ ఈ రోజు నుంచి నా అల్లుడికి అప్పచెప్తున్నాను. ఈ ఇంటిని, నా కంపెనీని, అన్నింటినీ నా అల్లుడే చూసుకుంటాడు. ఏంటి మావయ్య గారు, ఇంత పెద్ద బాధ్యతలు నాకు అప్పచెప్తారా? అవును బాబు, నీకే అప్పచెప్తున్నాను. నువ్వు మాత్రమే వాటన్నిటినీ నిజాయితీగా నిర్వర్తించగలవు. కానీ మావయ్య, శ్రీవల్లి వర్క్ పట్ల నెగ్లిజెన్సీ ఉన్న వాళ్ళని నేను అస్సలు క్షమించను. నిలకడలేని మనస్తత్వం అలాంటి వాళ్ళకి కంపెనీ బాధ్యతలు అప్పగించినందుకు నన్ను నేనే నిందించుకుంటున్నాను. ఒకప్పుడు ఆవిడ గారి మీద విపరీతమైన నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని తను చెడగొట్టుకుంది. ఇక కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా చూసుకుంటుందని నేను అనుకోవట్లేదు. తను నీ విషయంలో క్షమించరాని తప్పు చేసింది, నిన్ను అవమానించింది. అన్నింటినీ మించి టేక్ ఓవర్ చేసిన ప్రాజెక్టుని టైంకి పూర్తి చేయకుండా నాకు మాటొచ్చేలా చేసింది. అలాంటి వాళ్ళ గురించి నేను ఆలోచించేదే లేదు. నన్ను అవమానించిందన్న విషయం నేను నిన్ననే మర్చిపోయాను మావయ్య. మీరు దాని గురించి ఆలోచించి బాధపడకండి. అది నీ మంచితనం బాబు. కానీ నీకు జరిగిన అవమానం నా వల్లే జరిగింది, నా పెంపకం వల్లే జరిగింది. నన్ను క్షమించు బాబు. అయ్యో మావయ్య, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరు నాకు దేవుడితో సమానం. దయచేసి అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి. జరిగిన వాటిని వదిలేద్దాం, జరగాల్సిన వాటిని చూద్దాం. నేను కంపెనీ బాధ్యతలు తీసుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. థ్యాంక్స్ బాబు. నీ కూతురికి కంపెనీ బాధ్యతలన్నీ అల్లుడి గారికి అప్పచెప్పమని చెప్పు సీత. నవీన్ గారిని డాక్టర్కి చూపించారంటనా? లేకపోతే మనం ఏమైనా టాబ్లెట్స్ తీసుకెళ్దామా? వద్దులే శ్రీవల్లి, ఆల్రెడీ తినేష్ టాబ్లెట్స్ తెచ్చట. మరి మనం ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్దామా? అవి కూడా వద్దు. వాడు మనల్ని చూడగానే ఆ సంతోషంలో వాడికొచ్చిన జ్వరం టక్కన మాయమైపోతుంది. అది నిజమేలే. వాడు నాన్నమ్మ ఖుషి కదా. కార్లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుందమ్మా.
అవునమ్మా, డ్రైవర్ కార్ లోపల సరిగా క్లీన్ చేయనట్టున్నాడు. శ్రీవల్లి, ఆ డాష్ బోర్డ్లో స్ప్రే ఉంటుంది, తీసుకొట్టు. అలాగే అమ్మా. ఈ మాస్క్ ఎవరిదమ్మా? అయినా ఈ మాస్క్ ఎక్కడిది? ఎవరిదై ఉంటుంది? కత్తి కొన్న వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకుని వచ్చారు లాయర్ గారు. కానీ ఈయన పర్సనాలిటీకి సరిపోయేలా ఉన్నాడు. అమ్మా, రీసెంట్గా త్రిదేవ్ ఈ కార్ తీసుకుని బయటికి ఏమైనా వెళ్ళాడా? అవునమ్మా, వెళ్ళాడు. తన కార్ రిపేర్ వచ్చిందని తీసుకెళ్ళాడు. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు. అయినా ఏ కార్ ఎవరు తీసుకుని వెళ్తే ఏముంది శ్రీవల్లి? కేశవన్నయ్య మర్డర్ జరిగిన రోజు త్రిదేవ్ ఈ కారులోనే వెళ్ళుంటాడు. ఈ మాస్క్ త్రిదేవ్ది అయి ఉంటుంది. అతనే ఆ కత్తి కొన్నది. నా అనుమానం కరెక్టే. రామ్మా. అమ్మా, నువ్వు వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉండు. నాకు ఆఫీస్లో అర్జెంట్ పనుంది, అది చూసుకొని వచ్చేస్తాను. ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తానంటావేంటమ్మా? అమ్మా ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను మళ్ళీ వస్తానంటున్నాను కదా. కీసివ్వు. జాగ్రత్త. ఏమైంది దీనికి? ఉన్నట్టుండి ఆఫీస్ పని అంటూ అలా వెళ్ళిపోయింది. ఏంటో ఈ మధ్య శ్రీవల్లంతా విచిత్రంగా బిహేవ్ చేస్తోంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు కంపెనీ ఎండీ అయ్యారని మన ఎంప్లాయీస్ అంతా వెల్కమ్ పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత చూసుకుందాం. మేనేజర్ గారు, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి? ఆ డీటెయిల్స్ అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమైనా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే అవి కూడా చెప్పండి. ఎంఆర్టీ వాళ్ళకు సంబంధించిన 2 ప్రాజెక్టులు, ఎంఎన్ఎస్ కంపెనీ ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి సార్. బడ్జెట్ ఎస్టిమేషన్ ఎక్కువైందని శ్రీవల్లి మేడం గారు వాటిని పెండింగ్ లో పెట్టారు. పాత బడ్జెట్ ఎస్టిమేషన్కే ఓకే చేయండి. అందులో ఏ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. రేపు ఆఫీస్కి ఫైల్స్ తీసుకురండి, సైన్ చేసేస్తాను. అలాగే సార్. త్రిదేవ్, నీతో మాట్లాడాలి. నేను ఎక్కడుంటే అక్కడికి రావడం గుడ్ మేనర్స్ కాదు. ఇది కొంచెం అర్జెంట్, మాట్లాడాలి. ఏంటి శ్రీవల్లి, నేనేమన్నా నీ కార్ డ్రైవర్ అనుకుంటున్నావా? ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు. మన కంపెనీ ఎండీకి రెస్పెక్ట్ ఇవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, మావయ్య గారు నీ దగ్గర నుంచి ఆఫీస్ బాధ్యతలన్నీ తీసుకొని నాకు అప్పగించారని అసూయ పడుతున్నావా? కాదు. నువ్వు కాదని చెప్పినా నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని నేను తెలుసుకోగలను. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక మీదట నీ ఆటలు సాగవు. ఇంతకీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పి బయలుదేరు. అవతల నాకు చాలా పనులున్నాయి. నీకు బాధ్యతలు అప్పగించినప్పుడు అన్నీ ఇచ్చేసాననుకున్నాను. కానీ ఒక ఇంపార్టెంట్ వస్తువు ఇవ్వటం మర్చిపోయాను. అదిద్దామని వచ్చాను. అవునా? ఏంటది? నీ మాస్క్.
మాస్క్ని చూడగానే వణికిపోతున్నావు. టెన్షన్తో చెమటలు కూడా పడుతున్నట్టున్నాయి. గొంతు తడారిపోయి ఉంటుంది. నీళ్ళు తాగు. మాస్క్ బాగానే దొరకబట్టావు. అవును, నువ్వు అనుకున్నది నిజమే. ఆ కత్తి నేనే కొన్నాను. సో వాట్? ఇప్పుడు దీంతో నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కోర్టులో ఆ లడ్డూకి ఆల్రెడీ శిక్ష పడిపోయింది. నీ తండ్రి దగ్గర నీకు స్థానం లేకుండా పోయింది. ఇప్పుడు నేను హీరోని, నువ్వు జీరోవి. ఇప్పుడు నేను ఎంత క్లారిటీతో ఉన్నానో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. నా టైం వేస్ట్ చేయకుండా బయలుదేరు. ఛీ! నువ్వు అసలు మనిషివేనా? ఛా! భగవంతుడా, వీడిన్ని అరాచకాలు చేస్తుంటే వీడిని శిక్షించకుండా వదిలేస్తావా? అసలు నువ్వున్నావా? నిజంగా నువ్వు అనేవాడివే ఉంటే ఈ నీచుని శిక్షించడానికి ఏదో ఒక రూపంలో రా తండ్రి. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ రిపోర్ట్ 1 అవర్లో నా టేబుల్ మీద ఉండాలి. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ జాక్, కమ్ సిట్ డౌన్. ఎస్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఏదో ఇంటర్పోల్కి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చానన్నావు కదా? అవును సార్. యుఎస్ఏలో ఒక హాస్పిటల్లో డాక్టర్ డ్రింక్ చేసి చిన్న పాపకి ఆపరేషన్ చేస్తూ ఆ పాప ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఆ డాక్టర్ హాస్పిటల్ యాజమాన్యానికి డబ్బులు పే చేసి లాయర్తో మాట్లాడి తన మీద కేసు లేకుండా చేసుకున్నాడు. నేను ఆ కేసుని రీఇన్వెస్టిగేట్ చేస్తున్నాను సార్. అవునా? మరి కేసు ఎంతవరకు వచ్చింది? నా ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది సార్. క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ని అరెస్ట్ చేయడానికి అంతా సిద్ధం చేశాను. ఓకే, లోకల్ పోలీసుల సాయం ఏమైనా కావాలంటే తీసుకో. ఎస్ సార్. నువ్వు ఏ కేసునైనా చాలా తొందరగా తెలివిగా ఇన్వెస్టిగేషన్ చేస్తావు. అందుకే క్లోజ్ చేసిన కేసు తిరిగి నీకు అప్పగించినట్టున్నారు. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు? మన ఇండియా వాడే సార్, తెలుగువాడు.